ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరోసారి 10 రోజుల్లో ప్రత్యేక సమావేశం కాబోతుంది. అమరావతిపై తీర్మానం చేసిన కొద్ది రోజులకే మళ్లీ సభకు పిలవడం వెనుక ఏదో బలమైన కారణం ఉందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో గుప్పుమంటున్నాయి. పైకి మాత్రం పార్లమెంటులో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చిస్తాం, మహిళా సాధికారతే మా లక్ష్యం అని చెబుతున్నప్పటికీ అసలు ఉద్దేశం అది కాదని భావిస్తున్నారు. అమరావతి రాజధానిగా కేంద్రం నుంచి చట్టబద్ధత లభించిన వేళ మళ్లీ ప్రత్యేక సమావేశం అంటే చంద్రబాబు ఏదో పెద్ద స్కెచ్చే వేసి ఉంటారని అంతా అనుకుంటున్నారు. సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం ప్రభుత్వం కొన్ని అత్యంత కీలకమైన బిల్లులను తీసుకురావాలని చూస్తుంది. మహిళా బిల్లును కేవలం ఒక షీల్డ్ లాగా వాడుకుని సభలో అసలు ఎజెండాను చివరి నిమిషంలో బయట పెడతారని టాక్ నడుస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్ణయాల కోసమే ఈ హడావిడి అని కొందరు అంటున్నారు. చంద్రబాబు ఈ విషయంలో తన కేబినెట్ సహచరులకు కూడా స్పష్టమైన క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో కూడా కేవలం మహిళా బిల్లు గురించి మాత్రమే మాట్లాడిన బాబు అదనంగా ఉండే బిల్లుల గురించి చిన్న లీక్ కూడా ఇవ్వలేదు. విశేషం లేనిదే చంద్రబాబు స్పెషల్ సెషన్ కి పిలరు కదా అనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినబడుతున్న మాట. మరి ఆ విశేషం ఏంటో తెలియాలంటే సభ గంట మోగే వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ మహిళా బిల్లు విషయంలో విపక్షాలు చేసిన ద్రోహాన్ని మహిళలకు తెలిసేలా చేయడానికే సమావేశమన్న అభిప్రాయం కూడా గట్టిగా వినిపిస్తోంది.